హాయ్ అండి, శ్రీరాధిక క్రియేషన్స్కి స్వాగతం. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న మగ్గం వర్క్ డిజైన్ని చాలా ఈజీగా నార్మల్ సూది దారంతో ఎలా కుట్టుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఈ డిజైను శారీస్కి బార్డర్ లాగా, బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి, కుర్తీస్కి ఎలా అయినా ఎక్కడైనా సరే కుట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక లైన్ మాత్రమే డ్రా చేస్తున్నాను. ఆ లైన్ పైన గ్లూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన గ్లూ పైన స్టోన్ చైన్ అంటించుకోవాలి. స్టోన్ చైన్కి అటువైపు ఇటువైపు బాల్ చైన్ అంటించుకోవాలి. బాల్ చైన్ కొంచెం బిగ్ సైజులో ఉన్నది తీసుకున్నానండి. ఈ బాల్ చైన్ అయితే చాలా బాగుంటుంది. కావాలంటే ఇంతకంటే చిన్న సైజులో కూడా దొరుకుతాయి. అది మీ ఇష్టం అన్నమాట. ఇప్పుడు డిజైన్ డ్రా చేసుకుంటున్నాను. డిజైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తానండి. సూదిని కింద నుంచి పైకి తీసుకోవాలి. సూదికి జర్దోజీ స్ప్రింగ్స్ ఉంటాయి కదా, ఆ స్ప్రింగ్ని మనకు కావలసిన సైజులో కట్ చేసుకొని సూదికి ఎక్కించుకోవాలి. ఎక్కడైతే మనం సూదిని పైకి తీసుకున్నామో అదే ప్లేస్లో మళ్ళీ సూదిని కిందకి దించాలి. ఒక రింగ్ ఫామ్ అవుతుంది కదా, ఆ రింగ్ లోపల నుంచి బయటికి కానీ బయట నుంచి లోపలికి కానీ ఒక స్టిచ్ వేసుకుంటే లాకులాగా పడుతుందన్నమాట. అది గొలుసు కుట్టులాగా ఉంటుంది. ఇలా స్ప్రింగ్ జర్దోజీ తోటి చుట్టూరు ఉన్న రింగ్స్ అన్నీ కూడా ఇలానే కుట్టాలండి. గొలుసు కుట్టులాగా రింగ్స్ లాగా వస్తాయన్నమాట. అన్నీ కూడా ఇలానే కుట్టుకోవాలి. రింగ్స్ అన్నీ కుట్టడం పూర్తయిపోయింది కదండి. ఇప్పుడు సూదిని కింద నుంచి పైకి తీసుకొని సూదికి షుగర్ కట్స్ ఎక్కించుకోవాలి. ఒక్క పూస ఎక్కించుకోవాలండి. దాన్ని రింగు లోపల ఆపోజిట్ వైపు సూదిని కిందకి దించాలి. ఆ షుగర్ కట్స్ రింగు లోపల కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా రింగ్స్ అన్నీ కూడా షుగర్ కట్స్ తోటి ఫిల్ చేసుకోవాలి.
నేను 2 పువ్వులు పూర్తి చేశానండి. ఇప్పుడు పువ్వు పైన ఉన్న అర్ధచంద్రాకారంలో ఉన్న డిజైన్‌ని గొలుసు కుట్టుతోని కుట్టుకోవాలి. సూదిని కింద నుంచి పైకి తీసుకోవాలి. మళ్ళీ సూదిని అదే ప్లేస్‌లో గుచ్చి కొంచెం క్లాత్ పట్టించి సూదికి దారాన్ని మెలివేసుకోవాలి. సూదిని బయటికి లాగితే ఇది గొలుసు కుట్టు అవుతుందన్నమాట. రెండో గొలుసు కుట్టేటప్పుడు గొలుసు లోపల నుంచి సూదిని కిందకి దించి కొంచెం క్లాత్ పట్టించాలి. సూదిని బయటికి లాగాలి. ఇలా కంటిన్యూ చేయాలండి. లైన్ అంతా కూడా గొలుసు కుట్టుతోని కుట్టాలి. గొలుసు కుట్టు కుట్టడానికి నేను 2 పేటల జరీ దారాన్ని తీసుకున్నానండి. జరీ దారం కొంచెం మెలికపడుతూ ఉంటుంది. సిల్క్ థ్రెడ్ అయితే బాగానే ఉంటుంది. మీకు కావాలి అనుకుంటే సిల్క్ థ్రెడ్తో కూడా కుట్టుకోవచ్చు. కాకపోతే వర్క్ అంతా పూర్తయిపోయిన తర్వాత గోల్డ్ జరీ దారం అయితే చాలా బాగుంటుంది చూడటానికి. కుట్టుకునేటప్పుడు కష్టంగా ఉంటుంది కానీ వర్క్ అంతా పూర్తయిన తర్వాత చాలా బాగుంటుందండి. సిల్క్ థ్రెడ్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఏది కంఫర్ట్గా అనిపిస్తే ఆ దారంతో కుట్టచ్చు. ఇప్పుడు అర్ధచంద్రాకారం పైన డ్రాప్స్ ఉన్నాయి కదండి, వాటర్ డ్రాప్ షేప్లో, ఆ డ్రాప్స్ని కూడా గొలుసు కుట్టుతోనే కుట్టాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చూసి కుట్టడానికి ట్రై చేయండి. సూదికి 2 పేటల సిల్క్ దారం ఎక్కించుకొని డబల్ చేశానండి. 4 పేటలు అయింది. ఇప్పుడు డ్రాప్స్ ఉన్నాయి కదా, ఆ డ్రాప్స్ లోపల నుంచి సూదిని పైకి తీసుకొని ఇక్కడ ఒక గొలుసు కుట్టు వేసుకుంటున్నాను. ఇలా గొలుసు కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ మనం లోడింగ్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి, గొలుసు కుట్టు లాక్ వేసాను కదా, లాక్ వేసిన తర్వాత మళ్ళీ డ్రాప్ దగ్గర ఎడ్జ్లో సూదిని పైకి తీసుకొని క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే దీన్ని లోడింగ్ స్టిచ్ అంటారు. లోపల గొలుసు కుట్టు లేకుండా కూడా ఇలా లోడింగ్ స్టిచ్ వేసుకోవచ్చండి. అది ఫ్లాట్గా ఉంటుంది, కొంచెం క్లాత్ కనిపిస్తూ ఉంటుంది, పల్చగా ఉంటుందన్నమాట. లోపల గొలుసు కుట్టు వేసుకొని ఇలా లోడింగ్ స్టిచ్ వేసుకుంటే ఒత్తుగా ఉంటుంది, లోపల నుంచి క్లాత్ కనిపించదు. తర్వాత ఏంటంటే కొంచెం ఎంబోజ్ అయినట్లుగా ఉంటుంది, ఒక కుందన్ పెట్టినట్లుగా అట్లా ఎంబోజ్ అయినట్టుగా పైకి ఉబ్బినట్టుగా ఉంటుందన్నమాట. చూడటానికి చాలా బాగుంటుంది. అందుకని లోపల గొలుసు కుట్టు వేసుకొనే కుడుతున్నాను నేను అన్నిటికీ. ఇలా ఉన్న డ్రాప్స్ అన్నిటికీ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలండి.
మీటర్ల దారం ఎక్కించుకోవాలండి. మిడిల్ డ్రాప్ పక్కన చిన్న డ్రాప్ ఉంది కదా, ఆ 2 డ్రాప్స్కి మధ్యలో సూదిని పైకి తీసుకొని సూదికి 2 షుగర్ కట్స్ ఎక్కించుకొని సేమ్ లెంత్ చూసుకొని లూజ్ లేకుండా సూదిని మళ్ళీ కిందకి దించి ఇలా 2 పూసల్ని కుట్టాలి. మిడిల్ డ్రాప్ పైన 3 పూసలు కుట్టాను, పక్కన మళ్ళీ 2 పూసలు కుట్టాను. మీరు కావాలి అంటే ప్రతి డ్రాప్కి మధ్యలో ఇలా 2 పూసలతోని కుట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్లవర్ మధ్యలో గ్లూ అప్లై చేస్తున్నాను. పైన కుట్టిన షుగర్ కట్స్ ఉన్నాయి కదా, వాటి పైన కూడా గ్లూ అప్లై చేసుకొని అక్కడ స్టోన్ ఫ్రేమ్స్ ఉంటాయండి, స్టోన్ ఫ్రేమ్స్ పెట్టుకుంటున్నాను. ఇందులో 2-3 రకాల ఫ్రేమ్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫ్రేమ్ని మీరు అతికించుకోవచ్చు. ఇలా ఫ్రేమ్స్ పెట్టిన తర్వాత వీటి పైన స్టోన్స్ అంటించుకోవాలి. స్టోన్స్ అయితే చాలా గ్రాండ్గా కనిపిస్తాయి, షైనింగ్ చాలా బాగుంటుంది. ఇలా స్టోన్స్ ఫ్రేమ్ కాకపోతే కుందన్స్ కూడా అతికించుకోవచ్చండి. ఇందులో ఫ్రేమ్ కుందన్స్ ఉంటాయి, వాటిని కూడా అంటించుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నమాట. మీ టేస్ట్ని బట్టి, మీ శారీస్ వాటికి ఎలా ఉంటే బాగుంటుంది అనే దాన్ని బట్టి మీకు నచ్చినట్లుగా మీరు అతికించుకోవచ్చు. ఫ్లవర్స్కి మధ్యలో ఒక 5 డాట్స్ పెట్టుకొని ఆ డాట్స్ పైన కూడా నేను స్టోన్ ఫ్రేమ్స్ అంటిస్తున్నాను. ఆ పైన మళ్ళీ వాటికి స్టోన్స్ అంటించుకోవాలండి. హాఫ్ సర్కిల్స్ మధ్యలో ఖాళీ ఉంది కదండి, అక్కడ సూదిని పైకి తీసుకొని సూదికి 4-5 షుగర్ కట్స్ ఎక్కించుకోవాలి. అలా ఎక్కించుకున్న తర్వాత ఆ లెంత్ చూసుకొని ఆ లెంత్లో సేమ్ ఎక్కడి వరకు వస్తుందో చూసి అక్కడ సూదిని కిందకి దించాలి. మళ్ళీ ఒక 2 పూసలకి ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ సూదిని పైకి తీసుకొని ఒక 2 పూసల లోపల నుంచి మళ్ళీ సూదిని బయటికి రానివ్వాలి. ఇలా ఏంటంటే టాకా మనం రివర్స్ టాకా వేసుకున్నట్లుగా ఉంటుందన్నమాట. పూసలు చాలా గట్టిగా ఉంటాయండి, అస్సలు ఊడవు. ఇలా వేసుకోవాలండి. మధ్యలో 2 లైన్స్ వేసుకోవాలి. నేను ఫస్ట్ ఒక లైన్ వేస్తున్నాను కదా, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్లో ఇంకొక లైన్ కూడా వేసుకోవాలన్నమాట. 2 లైన్స్ తోటి అర్ధచంద్రాకారాన్ని పూర్తి చేసుకోవాలి. చూసారు కదా, 2 లైన్స్ తోటి 2 అర్ధచంద్రాకారాలు కుట్టడం పూర్తయిపోయింది. మధ్యలో స్టోన్స్ అంటించుకున్నాను కదా, అక్కడ సేమ్ ఇందాక డ్రాప్స్ ఎలా కుట్టుకున్నామో అదేవిధంగా ఫస్ట్ గొలుసు వేసుకొని ఆ తర్వాత గొలుసు పైన లోడింగ్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా లోడింగ్ స్టిచ్ వేసుకుంటే ఆకుల్లాగా ఉంటాయి, చూడటానికి చాలా బాగుంటుంది. ఇలా కుట్టిన తర్వాత స్టోన్స్ పైన సెంటర్లో జర్దోజీ తోటి రౌండ్ షేప్లో సర్కిల్ లాగా జర్దోజీతోని కుట్టాలి. ఆ లోపల మళ్ళీ మనం షుగర్ కట్స్ ఉన్నాయి కదా, దాంతో ఫిల్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, డిజైన్ అంతా పూర్తయిపోయిందండి. స్టోన్స్ పక్కన కుట్టిన లీవ్స్కి కొంచెం జరీ దారంతో మళ్ళీ గొలుసు కుట్టు కూడా వేశాను. అది మీకు చూపించలేదు, ఇప్పటికే వీడియో చాలా పెద్దగా అయిపోయింది, అందువల్ల నేను మీకు చూపించలేకపోయాను. పూలకి 2 అటువైపు ఇటువైపు కూడా స్టోన్స్ అంటించి ఆ పక్కన మళ్ళీ లోడింగ్ స్టిచ్ వేసి దాని చుట్టూరు కూడా జర్దోజీ కుట్టానండి. చాలా లెంతీ అయిపోయింది వీడియో, అందువల్ల నేను మీకు చూపించలేకపోయాను. కానీ ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూసారంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మీ ఎంకరేజ్మెంట్ తోటి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే అండి, నన్ను ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.